ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. లేవియాకాండం 15వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. లేవియాకాండం 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలులతో ఇట్లనుడి, ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును. వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహ స్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావము గలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, లేవియాకాండం 10వ అధ్యాయము వరకు దేవుడు బలులు, వాటికి సంబంధించిన విషయాలు, యాజకులు, వారి జాగ్రత్తలను ఆయన వివరించారు. 11వ అధ్యాయము నుండి 15వ అధ్యాయము వరకు ఇశ్రాయేలు పాళ్యములో ఆహారము ద్వారా, ఆరోగ్య విషయములో, అలాగే రోగ విషయములో, రక్తస్రావ విషయములో శుద్ధులుగా వారు ఎలాగూ ఉండాలో పరలోకమందున్న దేవుడు మానవాళి కొరకు, ప్రాముఖ్యంగా తాను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై ఈ విధులను, ఆజ్ఞలను ఆయన అనుగ్రహించారు. ఈ 15వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే, శరీర స్రావములకు సంబంధించిన ఆజ్ఞలు. శరీర స్రావములకు సంబంధించిన ఆజ్ఞలు, లేదా శరీరములోని స్రావములను శుద్ధి చేసుకొనుట. శరీరములోని స్రావములను శుద్ధి చేసుకొనుట. సో ఈ అధ్యాయం 32 వచనాలు ఉన్నటువంటి అధ్యాయం. ఆంగ్లంలో 33 వచనాలు, తెలుగులో 32 వచనాలు. 32 వచనాలను 2 భాగాలుగా విభజన చేద్దాం. మొదటి 18 వచనాలు, 1 నుండి 18వ వచనం వరకు పురుషుని శరీరములోని స్రావము. పురుషుని శరీరములోని స్రావం. 19 నుండి 32 వరకు స్త్రీ శరీరములోని స్రావము. పురుషుని శరీరములోని స్రావము, స్త్రీ శరీరములోని స్రావం. దాన్ని శుద్ధి చేయుట కొరకై చేయవలసినటువంటి కార్యములను దేవుడు వివరించాడు. 15వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే, స్త్రీ మరియు పురుషుడు వారి శరీరములో నుండి వచ్చే అపవిత్రమైన వాటిని ఎలా వ్యవహరించాలి అని దేవుడు వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒకవేళ పుండ్లు కలిగిన ఎడల శరీరములో, ఆ పుండ్లలో నుండి కలిగిన స్రావం, ఒకవేళ లైంగికంగా సంక్రమించే వ్యాధుల వలన కలిగే కొన్ని స్రావములు, సో ఆ స్రావములను ఎలా మరి శుద్ధి చేసుకోవాలి దేవుడు వివరించాడు. ప్రియులారా, ఈ బైబిల్ గ్రంథములో ఇవి అవసరమా అంటే, ప్రతి లేఖనం దైవావేశము వలన కలిగిన లేఖనము అని తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అన్నాడు కదా. ఒక నియమము ఎందుకు దేవుడు రాయించాడు అన్నప్పుడు, అందులో ఆనాడు వారికి శారీరకంగా వారు ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. అదే సమయంలో ఒక సూచనగా లేదా సాదృశ్యంగా, అంటే ఒక పోలిక రూపములో క్రొత్త నిబంధనలో ఆత్మీయంగా దేవుని ప్రజలు వారు ఎలా ఉండాలో ఆయన ఈ అధ్యాయములో వివరించారు. మంచిది ప్రియులారా, వీటిని కొన్ని చిన్న భాగాలుగా చేస్తూ మనము ధ్యానం చేద్దాం. మొదటి 18 వచనాలు, ఒక పురుషుని శరీరము నుండి కలిగే స్రావములు. ఒక పురుషుని శరీరము నుండి కలిగే స్రావములు.
ఇందులో మొదటి 2 వచనాలు లేదా అసాధారణమైన స్రావం లేదా ఒక వ్యక్తి తన యొక్క శరీరములో కలిగేటువంటి ఒక స్రావమును గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి 2వ వచనం 1, 2 వచనాలు. ఇశ్రాయేలు కుమారులతో ఇట్లనుడి ఆహ్, ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావము గలవాడు అపవిత్రుడగును అని దైవ గ్రంథములో దేవుడు వ్రాయించాడు కదా. ఇది దేవుని వాక్కు. దేవుని వాక్కు. దేవుడు ఆయన ప్రజలకు ఆయన ఏమి తెలియజేశాడు అంటే వారి జీవితాలకు ఆయన వాక్కును తెలియజేశాడు. యాకోబు కదా, యాకోబు జనులను ఆయన విడిచిపెట్టలేదు. 147వ కీర్తన 19, 20 వచనాల్లో ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలీయులకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. అన్యజనులకు ఆయన వివరించలేదు గాని తన జనమునకు ఆయన ఈ స్రావమును గూర్చిన సంగతులను కదా, స్రావము దాన్ని గురించినటువంటి శుద్ధీకరణ. యేసుక్రీస్తు భూలోకంలో ఉన్న దినాలలో ఏదో ఒక రక్తస్రావము కలిగిన స్త్రీ అన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం. 12 ఏండ్ల నుండి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ. స్రావమున్న ఎడల అది ఏదైనా సరే, గాయము ద్వారా స్రావమా, లేక అపవిత్రత ద్వారా కలిగిన స్రావమా, లైంగికంగా అపవిత్రమైన కార్యము ద్వారా కలిగిన స్రావమా, అనైతికంగా కలిగిన స్రావమా, వీటన్నిటి విషయంలో ఆ వ్యక్తి అపవిత్రుడగును, ఆ వ్యక్తి అపవిత్రుడగును అన్నాడు కదా. గలతీ పత్రిక 5వ అధ్యాయములో ఈ శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి అన్నాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఈ లోకములో మానవుణ్ణి ఏం చేస్తున్నాయి? మానవుని శరీరాన్ని అపవిత్రపరుస్తున్నాయి. రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనములో 8వ వచనములో ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడ నేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు కదా. వారు అపవిత్రులు అన్నాడు. దేవుని పవిత్ర సన్నిధిలో వారు అపవిత్రమైపోయారు. కారణం ఏంటంటే శరీర సంబంధమైన కార్యములు వారిని అపవిత్రపరిచాయి. యూదులు పవిత్రంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. కారణం ఏంటంటే అపవిత్రమైన ప్రజల మధ్య తన ప్రజలు పవిత్రంగా ఉండాలి. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు ఆయన కదా. ఈ వ్యక్తి అపవిత్రత కారణం ఏమిటి? కారణం ఏమిటి అంటే ఆదికాండములో ఆదాము హవ్వలు ప్రారంభములో వారి శరీరములో అపవిత్రమైన వారు కారు. ఎప్పుడైతే పాపము చేశారో పాప ఫలితం వారు దిగంబరులుగా కనబడ్డారు. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనములో వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కసడములను చేసుకొనిరి కదా. ఈ వారు ఏం చేయాలి? ఈ శరీర అపవిత్రతను తొలగించుకోవాలి. వారు తొలగించుకోలేరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధర్మశాస్త్రమును ప్రవక్తల గ్రంథములను కొట్టివేయడానికి రాలేదు గాని వాటిని నెరవేర్చటానికి వచ్చి నీ కొరకు నా కొరకు, నీ పక్షమున నా పక్షమున ఆయన సమస్త కార్యములను ఆయన నెరవేర్చి నేడు ఆయన మన శరీరములో నివసిస్తూ ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలలో ఏమని రాయబడి ఉంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా?
ప్రియులారా, ఈ శరీరంలో అపవిత్రమైన కార్యములను మనము గుర్తించాలి. ఈ పాప సంబంధమైన కార్యములను మనము గుర్తించాలి. 15వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఈ యొక్క మరి రక్తస్రావము వలన వారు అపవిత్రులగుదురు అనే ఈ మాట. వారు అపవిత్రులగుదురు. 3వ వచనములో వాని స్రావము కారినను కారకపోయినను వాడు పండుకొను పరుపు అపవిత్రము అన్నాడు. వాడు పండుకొను పరుపు అపవిత్రము. అంటే వారు ఉండేటువంటి ఆ పడక పడక దేవుడు మన పడకను ఎరిగినవాడు. కీర్తనాకారుడు 139వ కీర్తనలో ఏమన్నాడు? 3వ వచనములో, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు అన్నాడు. దేవుడు మన పడకను పరిశీలన చేయగా పరుపు మీద పడుకొని ఆలోచించే ఆలోచనలు అపవిత్రమైనవి. ఈ స్రావము అనగా అక్కడ బాహ్య శరీరములో నుండి బయటికి కారినటువంటి స్రావం. ఈనాడు అంతరంగములో, మానవుని అంతరంగములో నుండి కారుతున్నటువంటి స్రావమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనము నుండి ప్రభు ఏమన్నాడు? లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి, అంటే మనుషుల హృదయములో నుండి స్రవించేటువంటి స్రావం ఇది. దురాలోచనలు అనే స్రావం, జారత్వం, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మస్తరం, దేవదూషణ, అహంభావం, అవివేకం, ఈ చెడ్డవన్నీ లోపల నుండి స్రవించి లోపల నుండి బయటికి వచ్చి మనుష్యుని అపవిత్రపరచును కదా. ఇక్కడ ఆ వ్యక్తి పడుకునేటువంటి పడక అపవిత్రము అని అన్నాడు. 4వ వచనములో చూడండి ఏమన్నాడు? 4వ వచనం, వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము, వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండవలెను కదా. ఇతడు పడుకునే పడక, అందులో ఆలోచనలు, అతడు కూర్చుండేటువంటి స్థలం. అందుకే అన్నాడు 1వ కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. అతడు కూర్చుండు ప్రతి వస్తువు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనములో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని రాయబడి ఉంది. మనము చేసేటువంటి సహవాసం, ఎక్కడ కూర్చుంటున్నాం, ఎవరి దగ్గర కూర్చుంటున్నాం. పేతురు కూర్చోకూడని స్థలములో కూర్చున్నాడు. దావీదు పండుకొని కూడని స్థలములో పండుకున్నాడు. అపవిత్రులైపోయారు. వారు అపవిత్రులు అన్నారు. మరి ఏం చేయాలి? వారు స్నానము చేయాలి అనే మాట. 5వ వచనములో వారు స్నానము చేసి, 6వ వచనములో స్నానము చేసి సాయంకాలము వరకు, 7వ వచనములో బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి, ఇది భాగములో 8వ వచనములో బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి 11వ వచనం వరకు స్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునో వాడు తన బట్టలు ఉతుకుకొని స్నానము చేసి కదా. ఇక్కడ 11 వచనాల వరకు వీరు కూర్చున్న స్థలము అపవిత్రమవుతుంది, వీరు పడుకునే పరుపు అపవిత్రమవుతుంది, వీరు ఎవరినైనా తాకినా అపవిత్రమవుతుంది, వేరే వారు వీరిని తాకినా అపవిత్రమవుతుంది. మానవుడు నిలువెల్లా అపవిత్రమైన వాడు. దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడని ఆరాధించబడుతూ ఉండగా యెషయా అన్నాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నివసించువాడను, నేను అపవిత్రుడను. మానవుడు అపవిత్రుడుగా ఉన్నాడు.
అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతివాని గుండె బలహీనమాయను. ప్రతివాని హృదయము అపవిత్రమై అందులో నుండి చెడు స్రావము బయటికి వస్తూ ఉండగా ఏం చేయాలి? కడుగుకోవాలి. నీళ్లతో బట్టలు ఉతుకుకోవాలి. నీళ్లతో కడుగుకోవాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనములో మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. కడుగుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. దేని ద్వారా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో దేవుడు, రండి మన వివాదము తీర్చుకొందము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబెచ్చు వలె తెల్లనివగును. దేవుడు ఆయన కడిగేవాడు. రండి మన వివాదము తీర్చుకొందుము. ఆయన నేను కడుగుతాను. యోహాను సువార్త 13వ అధ్యాయం మేడగదిలో శిష్యుల పాదాలను కడిగేటప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా, నువ్వు నా పాదాలను ఎన్నడూ కడగకూడదు. ప్రభు అన్నాడు, నేను నిన్ను కడుగని ఎడల నేను నిన్ను కడుగని ఎడల నీకు పాలు లేదు అన్నాడు. దేవుడు ఆయన మానవుణ్ణి కడిగేవాడు. స్రావము గలవాణ్ణి కడిగేవాడు ఆయన. ఆయన రక్తము ద్వారా కడిగేవాడు. మాత్రమే కాదు, మనము కూడా కడుక్కోవలసినవి ఉన్నాయి. ఆయన వాక్యము ద్వారా కడిగేవాడు. ఇది యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో ఏమని రాయబడి ఉంది? మీరు మీ పాపములను ఒప్పుకోవాలి. లేదా మనం మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను కడిగి పవిత్రులనుగా చేయును అన్నాడు. ఆయన కడిగి ఆయన పవిత్రపరిచేవాడు. దేవుడు మిమ్మల్ని అన్ని అన్యాయాల నుండి శుద్ధి చేస్తాను, అన్ని రకాల అపవిత్రమైన స్రావముల నుండి నేను శుద్ధి చేస్తాను అని ఆయన మాట ఇస్తూ ఉన్నాడు. 12వ వచనం, స్రావము గలవాడు ముట్టిన మంటి పాత్రను పగులగొట్టవలెను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలెను. 12వ వచనంలో ఈ మంటి పాత్రను ఏం చేయాలట? పగులగొట్టవలెను అన్నాడు. ఈ మంటి పాత్రను పగులగొట్టవలెను. ప్రియులారా, ఈ మనమే ఈ మంటి పాత్రలం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనములో ఆయన పరమ కుమ్మరి, మనము కుండలం, ఈ బలహీనమైన కుండలం. స్త్రీలు మరి బలహీనమైన కుండలు. మనమందరము మంటి పాత్రల వంటి వారమే. ఈ పాత్రలు పగిలిపోవాల్సిందే. భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ ఈ ఈ శ- ఈ ఈ నివాసం, ఈ కుండ, ఇది శిథిలమైపోవాల్సిందే. పగిలిపోవాలి, పగిలిపోవాలి. ఈ కుండ విరగగొట్టబడాలి అన్నాడు. ఇది విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులని కీర్తనల గ్రంథం 51వ కీర్తన 17వ వచనములో దావీదు తేటగా సెలవిచ్చాడు. ఈ మట్టి కుండ పగిలిపోవాలి అంటే మన సొంత చిత్తము అనేది పగిలిపోవాలి. యేసు సంకల్పం, ఆయన సంకల్పమే మనలో నెరవేరాలి కదా. ఒకవేళ చెక్క పాత్ర నీళ్లతో కడగవలెను అన్నాడు. మెట్టుకు ఒక సాధారణమైన శారీరక స్రావం, దాన్ని ఏం చేయాలి అంటే శుద్ధి చేయాలి. అయితే 13వ వచనము నుండి 15వ వచనం వరకు కొన్ని శారీరక స్రావముల కొరకు బలులను అర్పించాలి. కొన్ని అసాధారణమైన స్రావాలు కలిగినప్పుడు వాటి నిమిత్తమై బలులను అర్పించాలి అని తేటగా సెలవిచ్చాడు. 13వ వచనం చూడండి. స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందునప్పుడు తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకొని తన బట్టలు ఉతుకుకొని పారు నీటితో వడలను కడుగుకొని పవిత్రుడగును. 8వ నాడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తీసుకొని ప్రత్యక్షపు గుడారము నొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని యాజకునికి అర్పించవలెను కదా. ఈ వ్యక్తి ఏం చేయాలి? దానిని బలి అర్పించాలి. ఒకదానిని పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. ప్రాయశ్చిత్తము చేయబడాలి.
ఈ బలుల విషయమై ప్రాయచిత్తము చేయబడాలి. ప్రియులారా, ఆనాడు అనేకమైన బలులు, అయితే నాడు ఒకే ఒక బలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన నిమిత్తమై ఆయన బలి అయ్యాడు. మన స్రావం, ఈ భయంకరమైన స్రావం, దీని కొరకై ప్రాయచిత్తము జరగాలి. ప్రాయచిత్తము ద్వారా శుద్ధీకరణ జరగాలి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో, ఏలైనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన నిమిత్తమై పాపముగా చేయబడ్డాడు. కానీ ఈ రోగము గలవాడు మాటి మాటికి రావాలి, బలులు అర్పించాలి. యాజకులు బలులు అర్పిస్తూనే ఉండాలి. పావురాన్ని బలర్పించాలి, గువ్వలను బలర్పించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12, 13 వచనాల్లో, ఈయన అయితే యేసుక్రీస్తు అయితే పాపముల నిమిత్తమై సదాకాలమునకు నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాద పీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. అద్భుతమైన సంగతి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బలులన్నిటినీ నెరవేర్చాడు. ఇప్పుడు మనము ఆధ్యాత్మికమైన బలులు అర్పించాలి. ఆనాడు ఈ కుష్టు బాగైన వాడు, ఈ స్రావము గలవాడు, కుష్టు స్రావము గలవాడు లేదా గాయము ద్వారా స్రావము గలవాడు ఏం చేయాలి? బలులు అర్పించాలి. మరి విశ్వాసులమైన మనము అర్పించవలసినటువంటి బలులను గూర్చి దేవుడు తేటగా ఆయన సెలవిచ్చాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో, ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు మనము ఏం చేయబడ్డాం? ఆత్మ సంబంధమైన యాజకులముగా మనము చేయబడ్డాం ప్రియులారా. మాత్రమే కాదు, మన శరీరములను, ఇదిగో ఈ శరీరం గాయములతో నిండి స్రావము కలిగినదిగా ఉండగా, దేవా ఈ స్రావమును నీవు బాగు చేశావు, ఈ శరీరమును సజీవ యాగముగా నేను నీకు సమర్పిస్తున్నాను అని సజీవమైనటువంటి బలి మనము దేవునికి అర్పించబద్దులమై ఉన్నాము. తర్వాత 16 నుండి 18వ వచనం వరకు మనం చదివినప్పుడు చూడండి. 16 నుండి, ఒకనికి వీర్య స్థలమైన ఎడల వాడు సర్వాంగ స్నానము చేసుకొని, 17వ వచనం, ఏ బట్ట మీదను ఏ తోలు మీదను వీర్యస్ఖలనమగును, వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించిన ఎడల కదా వీరు అపవిత్రులవుతారు అన్నాడు. వీరు అపవిత్రతలోనికి వారు వెళ్ళిపోతారు కదా. పాల్యము పవిత్రముగా ఉండాలి, అది దేవుని ఉద్దేశం. ఎందుకు దేవుడు ఇన్ని విషయాలను ఆయన రాయించాడు అంటే, దేవుని ప్రజల యొక్క పాల్యము పవిత్రంగా ఉండాలి, దేవుని ప్రజల యొక్క ఆ గుడారములు, ఇండ్లు పవిత్రంగా ఉండాలి, దేవుని ప్రజల యొక్క శరీరములు పవిత్రంగా ఉండాలి, వారి యొక్క మనస్సులు, ఆత్మలు పవిత్రంగా ఉండాలి. దేవుడు పవిత్రతను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అది ఇక్కడ పురుషుని ఒక వీర్యం, ఆ విత్తనం స్ఖలనమైనప్పుడు అతడు అపవిత్రుడగును అనే మాటను మనం గమనిస్తున్నాం. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ విషయాలను ఆయన వ్రాయించాడు అంటే, దేవుని ప్రజల మధ్య నైతికమైనటువంటి జీవితాన్ని వారు జీవించాలి. నైతికమైనటువంటి జీవితం. అనైతికత గుడారమును పాడు చేసేదిగా ఉన్నది కదా. అందుకే వారు ఏం చేయాలి? వారు కడగబడాలి. ఇది శరీరానికి కలిగినటువంటి అపవిత్రత, ఈ కల్మషం. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనములో, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి అన్నాడు. ఇక్కడ యూదులు ఈ లోకములో వారి ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన కలిగి వారు జీవిస్తున్నారు. యూదులు పురుషుడు, స్త్రీ రాత్రి పొద్దుపోయే వరకు, యూదుల రోజు ముగిసే వరకు
ఆచారబద్ధంగా వారు అపవిత్రంగా ఉందురు అన్నాడు. కదా ఏం చేయాలి? నీళ్లతో తమను తాము శుభ్రపరుచుకోవాలి. నీళ్లతో తమను తాము శుభ్రపరుచుకోవాలి. కడుగుకోవాలి. కదా! ఇది ఒక ప్రత్యేకమైనటువంటి భాగాన్ని మనము గమనిస్తున్నాం. అంటే ఇక్కడ వీర్య స్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించిన ఎడల. ఈ మాటను ఇక్కడ మనం కొంత జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక సంగతి ఏమిటి అంటే, దేవుడు భార్యాభర్తల విషయమై అతడు మాట్లాడడము లేదు అని గమనించాలి. మరి ఏ విషయం మాట్లాడుతున్నారు? అంటే యూదులు వారు ఆ స్త్రీ పురుషుల కలయిక విషయములో కూడా వారు పవిత్రంగా ఉండాలని కోరుకునేవారు. ఒకవేళ కాని సంబంధముల ద్వారా వారు అపవిత్రమైన ఎడల ఏం చేయాలి? తమ్మును తాము వారు కడుగుకొనవలెను. తమ్మును తాము నీళ్లతో స్నానము చేసి వారు శుభ్రపరుచుకొనవలెను. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనములో, నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీవు సహవాసము చేయము, యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. ఇంకా ఒక మాటను మనం గమనించినప్పుడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో, వివాహం అన్ని విషయములలో ఘనమైనది అన్నాడు. అందరిలో అది ఘనమైనది, కానీ పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును కదా. పవిత్ర పరుచుకొనవలెను కదా. మన క్రియలన్నీ అవి మురికి గుడ్డల వంటివే. ఆ మురికి గుడ్డలను దేవుని వాక్యమను ఉదకము చేత మనము కడుగుకొనవలెను. సో మొదటి 18 వచనాలు, పురుషుని శరీరములో నుండి కారేటువంటి స్రావం, సాధారణమైన స్రావం స్నానము చేయాలి. అసాధారణమైన స్రావం దాని కొరకై శుద్ధి కొరకై బలులను అర్పించాలి అని చెప్పాడు. 19 నుండి 32 వరకు మనం గమనించినప్పుడు, ఒక స్త్రీ శరీరములో కలిగేటువంటి స్రావం, స్త్రీ శరీరములో కలిగే స్రావం. ఇక్కడ 19 నుండి 24వ వచనం వరకు మనం చదివినప్పుడు, ఇది ఒక ఋతుస్రావ సమయమును గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పడునో, దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. 21, ఆమె పడక ముట్టు ప్రతివాడును అపవిత్రుడగును కదా. 22వ వచనం, ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడును అపవిత్రుడగును. 23వ వచనం, ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండు దాని మీద ఉండిన ఎడల దాని ముట్టువాడు అపవిత్రుడగును కదా. ఈ భాగమంతా ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలిన ఎడల అపవిత్రుడగును. స్త్రీ ఆమె శరీరములో కలిగేటువంటి అపవిత్రతను గురించి దేవుడిక్కడ ఆయన మాట్లాడుతున్నాడు కదా. లేవియాకాండం 12వ అధ్యాయములో కదా, ఆమె శరీరములో కలిగేటువంటి ఈ రక్తస్రావము ద్వారా ఆమె ఏమవుతుంది? 12వ అధ్యాయం లేవియాకాండం, పురిటాలయుండును. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 17వ వచనములో, నరపుత్రుడా, ఇశ్రాయేలు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దాన్ని అపవిత్రపరచిరి. వారి ప్రవర్తన బహిష్టైన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది. అంటే ఇది ఒకవేళ కంటిన్యూగా ధారావాహికంగా ఆమె శరీరములో నుండి అది కారుతూ ఉంటే, స్రవిస్తూ ఉంటే అది ఒక రోగము అని మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25వ వచనంలో, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ అన్నాడు. మరి నాడు మానవుని హృదయములో నుండి స్రవించేవి
మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనములో దురాలోచనలు, నరహత్యలు, విచారములు, వేశ్యాంగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయములో నుండియే స్రవించును. హృదయ స్రావం, రక్తస్రావం. ఎందుకు స్త్రీ విషయములో దేవుడి మాటలను ఆయన సెలవిచ్చాడు అన్నప్పుడు, దైవ గ్రంథమైన బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనములో ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను మిక్కిలి హెచ్చించెదను కదా. ఈ రక్తము శిశువుకు జీవాన్ని ఇస్తుంది. ప్రతి నెల విడుదలయ్యే ఈ కోల్పోయే రక్తము అసలు పాపము వలన పతనమైపోయిన జీవితాన్ని సూచిస్తూ ఉన్నది. ప్రతి వ్యక్తి పాపాత్ముడే. ఎందుకంటే వారు పాప శరీరములో గర్భమును దాల్చారు. 51వ కీర్తన 5వ వచనంలో, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించెను అన్నాడు కదా. స్త్రీ శరీరములో కలిగేటువంటి యొక్క స్రావం అపవిత్రతను చూపించేదిగా ఉన్నది. ప్రియులరా, స్త్రీ మాత్రమేనా, పురుషుడు కూడా. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో ఏమని రాయబడి ఉంది? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున. తల్లిదండ్రులు చేసేటువంటిది పాపమని కాదు గాని పాప స్వభావముతో ఉన్నవారము. అంటే మనం చేసే ఏ కార్యమైనా అది పాప సంబంధమైన లక్షణాలు కలిగి ఉంటుంది, పాప సంబంధమైన స్వభావమును కలిగి ఉంటుంది. యేసు క్రీస్తు మాత్రమే ఈ వ్యాధిని అతడు నయము చేయగలడు. యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే ఈ వ్యాధిని నయము చేయగలడు. మనము 20వ వచనము నుండి మనం చదివినప్పుడు, లేవియాకాండం 15వ అధ్యాయం వచనం 20 చూడండి. ఆమె కడగానున్నప్పుడు, సరే మనం 24 వరకు మనం చదువుకున్నాం. ఏం చేయాలి? ఆమె కడగబడాలి. వాడు 7 దినములు ప్రత్యేకముగా ఉండాలి. 24వ వచనములో 7 దినములు కడగా ఉండాలి కదా. వాళ్ళు నీళ్లతో స్నానము చేయాలి, నీళ్లతో కడగబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన పాప నివారణ చేసినవాడు. పాప నివారణ. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనములో, అట్లైన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట చేత పాప నివారణ చేయుటకై, పాప నివారణ యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాప నివారణ జరిగింది. 25 నుండి 27 వరకు ఒక అసాధారణమైనటువంటి రక్తస్రావము, స్త్రీలో కలిగే ఒక అసాధారణమైన ఒక రక్తస్రావము. ఒక స్త్రీ కడగా నుండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె స్రావ దినములన్నీయు, ఆమె కూర్చున్న స్థలమైనా, పడుకునే స్థలమైనా, మంచమైనా ఏదైనా అపవిత్రమగును. అది మాట మనం వింటున్నప్పుడు మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25 నుండి 34వ వచనములో మనం చదువుతున్నాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె ఆ గుంపులో ఉన్న యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు తాకగానే ఆమె రక్తధార కట్టెను. ఆమె వస్త్రపు చెంగు ముట్టెను, రక్తధార కట్టెను. ప్రభు ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. సమాధానము గలదానివై వెళ్ళుము. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మానవ జీవితములను ఆయన స్వస్థపరచువాడు. మాత్రమే కాదు, నీళ్లతో కడుగు కొనవలెను.
ఆమె కడగా కడగా ఉన్నప్పటికీ నీళ్లతో కడుగుకొనవలెను అని వ్రాయబడింది. స్నానము చేసి బట్టలు ఉతుకుకొని, స్నానము చేసి బట్టలు ఉతుక్కోవాలి. ఆమెను ముట్టినవాడు ఆమె జీవితంలో బైబిల్ గ్రంథంలో మాటి మాటికి దేవుడు ఈ మాటలు ఆయన వివరిస్తున్నాడు. మాటి మాటికి దేవుని వాక్యము ద్వారా కడుగబడుట. సరే 28 నుండి 30 వరకు. స్త్రీ తన స్రావము విషయమై శుద్ధి కొరకైన బలులనర్పించుట. 28 నుండి 30 వరకు ఆమె బలులను అర్పించుట. 28వ వచనం. ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకొని అవి తీరిన తరువాత పవిత్రురా. 8వ నాడు ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు యాజకుని యొద్దకు తీయవలను. యాజకుడు ఒక దానిని పాప పరిహారార్థ బలిగా, ఒక దానిని దహన బలిగా అర్పించి అట్లు యాజకుడు ఆమె స్రావ విషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అద్భుతమైనటువంటి సంగతి. ఆమె పవిత్రత నొందిన తరువాత 7 దినములు అక్కడ ఉండాలి. 7 దినములు లెక్కించిన తరువాత ఆమె స్రావము కుదిరిన తరువాత, ఆమె బాగుపడిన తరువాత, ఆమె శుద్ధురాలైన తరువాత, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలు మనం చదివితే 11వ వచనములో మీరు కొందరు అట్టివారై ఉంటిరి, స్రావము గలవారై ఉంటిరి, స్రావము గలవారై ఉంటిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన మనలను పరిశుద్ధులనుగా చేశాడు. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం, మన అపరాధములకు, మన స్రావములన్నిటికీ క్షమాపణ మనకు కలిగి ఉన్నది కదా. ఈయన ఏం చేయాలి? బలులను అర్పించాలి అన్నాడు. బలులను అర్పించాలి. ఆ గుడారము దగ్గర బలులను అర్పించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే బలి అయ్యాడు. ఈనాడు మనం చేయవలసిన బలి ఏమిటి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ద్వారా ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, ఆయన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మన జిహ్వాఫలములను మనం అర్పించబద్దులమై ఉన్నాము. 31 నుండి 32 వరకు ఈ శరీర స్రావముల యొక్క ఆజ్ఞల ఉద్దేశము, శరీర స్రావమును గూర్చినటువంటి దైవాజ్ఞల ఉద్దేశం, దేవుడు ఏ ఉద్దేశముతో ఆయన వీటిని తన ప్రజలకు వివరించాడు. 31వ వచనం చాలా ప్రాముఖ్యంగా, ఇశ్రాయేలీయులు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్ర పరచునప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలగకుండు మీరు వారిని కాపాడవలెను. ఇశ్రాయేలులు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు అంటే ఈ కుష్టు స్రావము ద్వారా దేవుని నివాస స్థలం అది అపవిత్రమైపోతూ ఉంటుంది. దేవుని నివాస స్థలం అంటే ఇక్కడ దేవుని నివాస స్థలము అంటే అది కేవలం ప్రత్యక్షపు గుడారము అని మాత్రమే కాదు. దేవుడు వారి మధ్య నివసించుచున్నాడు. ఆయన గుడారము వారి మధ్య ఉన్నది. ఆయన గుడారము వారి మధ్య ఉన్నది. నిర్గమాకాండం 25వ అధ్యాయం 7, 8 వచనాల్లో నేను వారి మధ్య నివసించున్నట్లు వారు నాకు ఒక గుడారమును నిర్మింపవలెను. వీరి యొక్క అపవిత్రమైన కార్యముల ద్వారా దేవుని గుడారం అపవిత్రమైపోతూ ఉంది. దేవుని ప్రజలు వారు అపవిత్రమైపోతూ ఉండగా దేవుడు దాన్ని ఆయన సహించలేకపోయాడు. కడుక్కోవాలి. అందుకే 68వ కీర్తన 18వ వచనములో అన్నాడు కీర్తనకారుడు, నా హృదయములో నిన్ను పాపము లక్ష్యము చేసిన ఎడల. దేవుని ప్రజల యొక్క గుడారం ఈనాడు దేవుని సంఘం, దేవుని గృహాలు. యూదాపత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం వచనం 4లో
ఎలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై తమ దేవుని కృపను కామాతురతకు దుర్వినియోగపరచుచు తమ అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. దేవుని ప్రజలు వారు వారు అపవిత్రులు కావడమే కాకుండా దేవుని పాల్యమును అపవిత్రపరిచినప్పుడు దేవుడన్నాడు, మీరు వారిని కాపాడవలెను కదా! ఇక్కడ ఏం చేయాలి? దేవుని ప్రజలను కాపాడవలసినటువంటి బాధ్యత దేవుని ప్రజల మీద ఉన్నది. దేవుని ప్రజలను కాపాడాలి. దేవుని ప్రజలను పవిత్రంగా ఉంచాలి. వాక్యమును బోధించుట ద్వారా వారిని పవిత్రపరచటం, ప్రార్థించుట ద్వారా వారిని పవిత్రపరచటం కదా! ఈ కడగబడుట ద్వారా వారిని పవిత్రపరచటం. 119వ కీర్తనలో కీర్తనాకారుడు చాలా తేటగా ఆయన చెప్పాడు. 9వ వచనములో యవ్వనులు దేని చేత తమ నడతను కడుగుకొందురు? దేని చేత కడుగుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే. వాక్యము ద్వారా వారిని శుద్ధీకరించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో ఇక్కడ రాయబడిన మరొక మాట 5వ వచనములో ఏలయనగా దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. వాక్యము ద్వారా పవిత్రపరచుట దేవుని ప్రజలను, ప్రార్థన ద్వారా పవిత్రపరచుట మాత్రమే కాదు, ఆఖరిగా మనం అనేక సార్లు విన్నాం. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనము నుండి 10వ వచనం వరకు మనం చదివినప్పుడు ఆయన రక్తము ద్వారా పవిత్రపరచువాడు, మన పాపములను మనము ఒప్పుకొనుట ద్వారా ఆయన పవిత్రపరచువాడు. ఆయనతో సహవాసం చేయాలంటే పవిత్రులమై ఉండాలి. ఒకరితో ఒకరు సహవాసము చేయడానికి పవిత్రులమై ప్రతి స్రావము నుండి కడగబడి ఆయన పాల్యము, ఆయన గుడారము, ఆయన ప్రజలు పవిత్రంగా ఉండునట్లు దేవుడు కృపను, సహాయమును ఆయన మనకు దయచేయునుగాక. ఆమేన్.